వెల్కమ్ టు ది హిందీ న్యూస్ పేపర్ అనాలిసిస్. మనం ఈరోజు సండే న్యూస్ పేపర్ చూస్తున్నాం. సో బేసిక్గా ఇది సండే పేపర్ కాబట్టి ఎడిటోరియల్స్ ఏం రాలేదు, కానీ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో చాలా మంచి టాపిక్స్ వచ్చినాయి. సైన్స్ అండ్ టెక్ మీద, ప్లస్ స్కీమ్స్ మీద, ప్లస్ బేసికల్లీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ మీద అన్నమాట. మనం ఒక 20 to 30 మినిట్స్లో ఈరోజు పేపర్ అనేది కవర్ చేసుకున్నాం. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ రాలేదు, బట్ జస్ట్ ఒక బిట్స్ లాగా మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ ఉంటుంది. సో లెట్స్ బిగిన్. మోడీ ల్యాండ్స్ ఇన్ చైనా ఆఫ్టర్ 7 years టు మీట్ జీ పుతిన్. సో మోడీ లాస్ట్ టైం ఎప్పుడు చైనాకి వెళ్ళిండంటే 2018లో వెళ్ళిండు. మళ్ళీ 2018 తర్వాత ఇప్పుడే వెళ్తున్నాడు అనమాట. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ ఉంది, దాని గురించి వెళ్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్, ప్లస్ ఇంకా సెవరల్ లీడర్స్ కూడా అక్కడికి వస్తున్నారు అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే యుక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అనేటైనే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కాల్ చేసి, కొంచెం మీరు జర చూసుకోండి, మమ్మల్ని ఆగం చేస్తున్నాడు పుతిన్ అని చెప్పేసి కాల్ చేసిండు అనమాట. సో దాని గురించి మేబీ చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంతమంది లీడర్స్ ఒకటేసారి ఒకటే దగ్గర ఉండడం, అంటే చాలా సంవత్సరాల నుంచి ఒకటేసారి ఉండడం అయింది అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా ఇచ్చిండు. దాని గురించి కూడా చూద్దాం అనమాట. సో ట్రంప్ నెక్స్ట్ ఆర్టికల్, ట్రంప్ ఎక్సీడెడ్ హిస్ అథారిటీ టు ఇంపోజ్ గ్లోబల్ టారిఫ్ అని సుప్రీం కోర్ట్, యుఎస్ కోర్ట్ ఏదైతే ఉందో అది చెప్పింది అనమాట. ఫెడరల్ కోర్ట్ అంటారు దాన్ని. బట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటుండంటే, లేదు లేదు, నా దేశాని కోసం ఐఎమ్ డూయింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఇప్పుడు కనుక ఏవైపోతే యుఎస్ అనేది నాశనం అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. ద డెసిషన్ వుడ్ లిటరలీ డెస్ట్రాయ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి సోషల్ మీడియాలో రాసిండన్నమాట ట్రంప్. అంతే. నెక్స్ట్, ల్యాండ్ స్లైడ్ కిల్స్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 7. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో వరదలు వస్తున్నాయి, సో దాని గురించి ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంత రిలివెంట్ న్యూస్ లేదు, బట్ చూడండి ఒకసారి ఎలా ఏం స్క్రోల్ చేస్తున్న టాపిక్స్ ఏమున్నాయో. వాటర్ లెవెల్ అనేది యమునా రివర్ బ్రీచెస్ ద డేంజర్ మార్క్, పొంగి పొర్లుతుంది అనమాట యమునా రివర్. దాని తర్వాత సెంటర్ ఆస్క్స్ కేరళ టు సబ్మిట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆన్ సీ ప్లేన్ ప్రాజెక్ట్. సో కేరళలో ఏంటంటే సీ ప్లేన్ ప్రాజెక్ట్ అని చేస్తున్నారు అనమాట. హెలిప్యాడ్ సర్వీసెస్ ఇస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ అంటే ఇడుక్కి డ్యామ్ సైట్లో, మల్లపుర డ్యామ్ సైట్లో, బాణాసుర సాగర్ డ్యామ్లో ఇలా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది 3 monthsలో సెంటర్కి ఇవ్వాలి. సో దాన్ని బట్టి మేము పర్మిషన్స్ అవి ఇవి ఇస్తాము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందనమాట. సెంటర్ అడిగిందనమాట కేరళ గవర్నమెంట్ని. బికాజ్ ఎందుకంటే ఈ ఎయిర్ప్లేన్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ దాని కిందకి వస్తుంది. ఇది ఇట్స్ సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి దాని గురించి అనమాట. ఇక్కడ కొన్ని అంటే రూట్స్ ఆల్రెడీ కొచ్చి టు బంగారం స్పైస్ జెట్, కొచ్చి టు బీత్రా ఆల్రెడీ ఉన్నాయన్నమాట, అవార్డెడ్ రూట్స్. కొత్త రూట్స్ కోసం వాళ్ళు చేస్తున్నారు అనమాట. అండ్ ఉడాన్ స్కీమ్ మీకు తెలిసి ఉంటుంది నాకు తెలిసి. అండర్ ద రీజనల్ కనెక్టివిటీ స్కీమ్స్ ఉడాన్ 5.5 అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఆ సెంటర్ కూడా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎయిర్లైన్ ఆపరేటర్స్కి పంపిందనమాట. అంతే. నెక్స్ట్, మోడీ లైక్ టు విజిట్ మణిపూర్ ఇన్ సెప్టెంబర్ ఫస్ట్ సిన్స్ వాయిలెన్స్ బ్రోకౌట్ ఇన్ స్టేట్ ఇన్ 2023. సో మణిపూర్లో మనకి వాయిలెన్స్ 2-3 years నుంచి అవుతుంది. సో 2 years నుంచి గట్టిగా అవుతుంది. అండ్ 10-15 years నుంచి ఇట్ ఇట్ అంటే మణిపూర్ వాయిలెన్స్ అనేది ఎప్పటి నుంచో అవుతుంది. బట్ రీసెంట్గా మన కోవిడ్ టైం తర్వాత మనం చాలా హైలైటెడ్గా అయ్యి ఉంది. సో నరేంద్ర మోడీ, పిఎం నరేంద్ర మోడీ సెప్టెంబర్లో విజిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో హీ వాజ్ లైక్లీ టు విజిట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఏం చేస్తారు, సో ఎవరైతే పీపుల్ ఆగునామాయిలో వాళ్ళని పలకరించడం. సో ఎక్కడెక్కడంటే ఇంపాల్లో చారా చంద్రపూర్ పీపుల్. సో ఇంకోటి ఏంటంటే కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది నార్త్ ఈస్ట్ రీజియన్లో. సో దట్స్ ఆర్టికల్ ఈస్ అబౌట్. నెక్స్ట్, ఒడిషా ఛత్తీస్గఢ్ టేక్ కీ స్టెప్స్ టు రిజాల్వ్ మహానది వాటర్ డిస్ప్యూట్. సో ఒడిషా ఛత్తీస్గఢ్ అది అక్కడ మహానది రివర్ అనేది ఫ్లో అవుతుంది. జస్ట్ మహానది రివర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది ఒకసారి చూసుకోండి. అండ్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది మనకి గోదావరిలో ఉంది, కేరళ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ మధ్యలో ఉంది. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా ఎఫెక్టింగ్ ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్లో యూ కెన్ ఆల్సో చెక్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్. ఒకసారి రివిజన్ చేసుకోండి పాయింటర్స్. ఇక్కడ స్పాట్లైట్ హనీ ఆన్ హై ఇన్ కాశ్మీర్స్ పుల్వామా. సో ఇక్కడ ఏంటంటే కాశ్మీర్ పుల్వామాలో
ఇండియాస్ ఫస్ట్ మోనోఫ్లోరల్ లావెండర్ హనీ అనేది పండిస్తున్నారు. మార్కెట్లో దాని ధర వచ్చేసి 6,000 అంట. అంటే 6,000 పలికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అనమాట. సో దీని గురించి ఓవరాల్ ఆర్టికల్లో ఏముంది అనేది మనం ఒకసారి చూద్దాము. ఆ, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇది మోనోఫ్లోరల్ లావెండర్ హనీ. సో మొత్తం ఒక కొన్ని వందల ఎకరాల వరకు మంచి లావెండర్ స్మెల్ అనేది వస్తుంది. అంటే మంచి తీయగా ఉంటుంది అనమాట లావెండర్ స్మెల్. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫ్లోరోసెన్స్ అంటే మంచి సువాసన వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసి 5,000 to 6,000 అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక 5,000 అట్లుంది. ఆ లావెండర్ నుంచి ఏంటంటే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇంకా దాన్ని దేంట్లో వాడతారంటే సోప్స్లో, ఇంకా కాస్మెటిక్స్లో, ఇంకా ఆరోమా థెరపీ అంటే సువాసనలతో ఒక టైప్ ఆఫ్ థెరపీ అనమాట. దానివల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా మిగతా రకరకాల ప్రాబ్లమ్స్ అనేది తగ్గుద్ది అనమాట. సో దాన్ని ఇంకా జిఏ ట్యాగ్ చేద్దామని చూస్తున్నారు అండ్ దట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. సో అది పర్పుల్ రెవల్యూషన్ కిందకి వస్తుంది లావెండర్ ఫార్మింగ్. సో 2014 నుంచి దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తారనమాట. ఇప్పుడు అరౌండ్ 750 హెక్టార్ల కన్నా ఎక్కువనే ఉందన్నమాట. సో టార్గెట్ ఏంటంటే 30,000 హెక్టార్లు అంత వండియాలని చెప్పేసి టార్గెట్. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎంగేజ్మెంట్ చేస్తున్నాడు అనమాట పుల్వామాలో. అండ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్లో ఆరోమా మిషన్ అనేది పెడుతున్నారు. సో దట్స్ ఓవరాల్ థింగ్ అనమాట. ఇక్కడ పని తీస్తున్నారు దాంట్లోకి వెళ్ళి. నెక్స్ట్ నెక్స్ట్ ఆర్టికల్. సో 42% బీసీ కోటా గురించి మొన్న వచ్చింది కదా, దాని గురించి మళ్ళీ అంటే బిల్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు అనమాట. ఇవాళ చూద్దాం ఏం జరుగుద్దో. అండ్ నెక్స్ట్ ఆర్టికల్, లో రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీ కాల్స్ ఫర్ ఎ కన్సర్న్. అంటే సెవరల్ హైకోర్ట్స్ ఎక్కడైతే ఉత్తరాఖండ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ అక్కడ ఏమైందంటే ఉమెన్ జడ్జెసే లేరు అసలు. అండ్ 1,100 శాంక్షన్ పోస్ట్ ఉన్నాయి హైకోర్టు జడ్జెస్గా. కానీ ఓన్లీ 600, దాంట్లో 670 ఆర్ ఆక్యుపైడ్ బై మెన్ అండ్ ఓన్లీ 103 బై ఉమెన్ అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్, లో రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఇది మనం సోషలాజికల్ పర్స్పెక్టివ్ అంటే సొసైటీ టాపిక్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ కేరళ మీ అమెండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ లా. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ లా 1972 గురించి డీటెయిల్గా లైక్ తెలుసుకుంటే మంచిది. అండ్ ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చిండు. ఆర్టికల్ 254 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అలౌస్ ఏ స్టేట్ లెజిస్లేచర్ టు పాస్ ఏ లా ఆన్ ఏ సబ్జెక్ట్ ఆన్ ద కాంకరెంట్ లిస్ట్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనేది మేబీ కాంకరెంట్ లిస్ట్లో ఉన్నదని నేను అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ అబౌట్ దట్ ఆర్టికల్. నెక్స్ట్ ఇక్కడ ఉత్తరాఖండ్లో స్కిల్ డెవలప్మెంట్ థింగ్స్ అనేది జరుగుతున్నాయి కదా, సో దానికి సంబంధించింది ఇచ్చిండు. సో ఇక్కడ ఏంటంటే ఆయుష్ పాలసీ ఉత్తరాఖండ్లో ఎట్లా పెట్టిర్రు దాని గురించి ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకా ఉత్తరాఖండ్ మెగా ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఎట్లయితే తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ అది అట్రాక్ట్ చేస్తుందో సేమ్ అక్కడ కూడా అట్లనే చేస్తున్నారు అనమాట. సో ఉత్తరాఖండ్ టూరిజం పాలసీ సస్టైనబుల్ గ్రోత్ ఏంటంటే సింగిల్ విండో పోర్టల్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, అంటే వ్యాపారాలను మంచిగా ఎంకరేజ్ చేయడం, టూరిజం డెవలప్ చేయడం, ఇట్లా అన్నీ చేస్తున్నారు అనమాట ఉత్తరాఖండ్ గవర్నమెంట్. సో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అందరినీ పోయే గ్రోత్ అనమాట. అంటే 10 lakhs వరకు లోన్స్ ఇస్తున్నది, 20,000 వరకు స్టార్టప్స్కి కంట్రిబ్యూట్ చేస్తున్నది. సో అట్లా. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్ కిల్స్ ఫ్యామిలీ ఆఫ్ 7 ఫ్లడ్స్ వాష్ అవే 4. సో ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, బీభత్సంగా వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. సో నార్త్ ఇండియా అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ఈ రీజియన్లో యూట్యూబ్ వచ్చి యమునా రివర్ కూడా ఇట్స్ ఓవర్ఫ్లోయింగ్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు దేవర్ టేకింగ్ రక్షక చర్యలు రక్షణ చర్యలు చేస్తున్నారు అనమాట. మోడీ ల్యాండ్స్ ఇన్ చైనా ఆఫ్టర్ 7 years. సో ఇక్కడ మేబీ ఎస్సీఓ అనేది నాట్ టు కాంప్రమైజ్ ఆన్ టెర్రరిజం దాని గురించి ఇచ్చిండు. యాంటీ టెర్రరిజం ఎఫర్ట్స్ మేబీ చేస్తారేమో అని చెప్పేసి. సో నెక్స్ట్ స్క్రోల్ చేస్తే హైకోర్ట్ డైరెక్ట్స్ ఐఏఎఫ్ టు అపాయింట్ ఉమెన్ ఇన్ అన్ఫిల్డ్ వేకెన్సీస్.
మనకి ఇంతకుముందు కూడా ఉమెన్ ఇన్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ సుప్రీం హైకోర్టు కోర్టుకి సంబంధించిన చూసినాం. నా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయంట. బట్ వేకెన్సీస్ ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు ఉన్నా కానీ దే ఆర్ నాట్ రిక్రూటింగ్ అనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ మొత్తం పొలిటికల్ న్యూస్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ జగదీప్ ధన్కర్ సీక్స్ పెన్షన్ ఫ్రమ్ రాజస్థాన్ అసెంబ్లీ యాజ్ ఫార్మర్ ఎమ్మెల్యే. సో ఆయన మనకి వైస్ ప్రెసిడెంట్ అని తెలుసు. సో రీసెంట్గా రెసిగ్నేషన్ ఇచ్చాడనమాట వైస్ ప్రెసిడెంట్గా. ఆయన 1993 నుంచి 1998 వరకు కిషన్గర్ అంటే అజ్మేర్ డిస్టిక్ రాజస్థాన్లో ఎమ్మెల్యేగా పనిచేసారు అనమాట. తర్వాత గవర్నర్ అయ్యారు వెస్ట్ బెంగాల్కి. అప్పటి నుంచి అంటే గవర్నర్ ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి పాతది ఏదైతే పెన్షన్ ఉందో అది తీసేశారు. నవ్వు మళ్ళీ పెన్షన్ అనేది రీక్లెయిమ్ చేసుకున్నాడు అనమాట. సో ఆ పెన్షన్ ఎంత అంటే 35,000. సో ఇప్పుడు 70 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి 20% హైక్ అనమాట. సో అరౌండ్ 42,000 వస్తాయి పెన్షన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చింది. దాట్స్ ఇట్. నెక్స్ట్ ఆక్వర్డ్ మీట్స్ మెనీ ఫస్ట్ ఎట్ ఎస్సీఓ ఈవెంట్. సో ఎస్సీఓ ఈవెంట్ జరిగింది కదా, ఇది ఆక్వర్డ్ మీటింగ్, ఇది విచిత్రమైన మీటింగ్, ఇది ఒక అంటే అని అన్నారు. ఎందుకంటే ఒకరినొకరు కలవక చాలా రోజులు అయింది అనమాట. సో ఈ ఆ, నరేంద్ర మోడీకి ఫస్ట్ ట్రిప్ అనమాట చైనాకి 7 ఇయర్స్లో. అండ్ సిన్స్ ద అంటే గల్వాన్ క్లాషెస్ అయినాయి. తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి చైనా దాటుకొని వచ్చింది. అండ్ రష్యన్ మళ్ళీ యుఎస్ ప్రెసిడెంట్ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నావు నువ్వు అని చెప్పేసి టారిఫ్స్ అంటే పెట్టినప్పటి నుంచి నరేంద్ర మోడీ కూడా మీట్ అవ్వలేదు ప్రెసిడెంట్ పుతిన్ని. సో అండ్ చైనా అగ్రెషన్ కూడా ఉంది ఇండియా మీద. సో ఇక్కడ అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండేటోళ్ళు అందరు కలిసిర్రు. సో ఇట్స్ ఆక్వర్డ్ మీట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చిండు. సో దీని నుంచి అంటే అసలు అక్కడ ఏమైంది, దేని గురించి టాక్ నడిచింది అని రేపటి న్యూస్ పేపర్లో వస్తుంది. సో దేని గురించి జరగవచ్చు అంటే మనకి ఇండియా క్రిటికల్ మినరల్స్కి రీసెంట్గా ఒక పాలసీ చేసింది. మేబీ చైనాకి అంటే చైనా నుంచే కదా మనకి క్రిటికల్ మినరల్స్ ఎక్కువ వచ్చేది. దాని గురించి రిస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా పుతిన్తో ఏంటంటే ఆ, యుక్రెయినియన్కి సంబంధించిన పీస్ టాక్స్ గురించి, పీస్ ప్రాసెస్ గురించి ఆ, మాట్లాడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే ఓవరాల్ ఆర్టికల్ అంతే. ఇంకోటి ఏంటంటే ఆ, చైనా ఇండియా కూడా ఆ, ఈ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర గురించి కూడా మాట్లాడుకున్నాయి అనమాట పాస్ట్లో. సో దాట్స్ ఇట్. దాని గురించి ఇచ్చాడు అంటే క్రాస్ బార్డర్ మిలిటరీ యొక్క థింగ్స్ అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించి మాట్లాడుకునే అవకాశం ఉందన్నమాట. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ ద ఇష్యూ ఆఫ్ టెర్రరిజం అని ఇచ్చాడు. సో మనం అక్కడ ఎస్సీఓ మీటింగ్ అయిన తర్వాత రేపటి న్యూస్ పేపర్లో విల్ సీ వాట్ హ్యాపెన్ అని చెప్పేసి. నెక్స్ట్ మోడీ ఇషివా టేక్స్ అ బుల్లెట్ ట్రైన్ టు సేందాయ్ విజిట్ సెమీ కండక్టర్ ప్లాంట్. సో జపాన్కి పోయింది కదా టోక్యోకి, అక్కడ నరేంద్ర మోడీ బుల్లెట్ ట్రైన్లో సెమీ కండక్టర్ ప్లాంట్ చూడడానికి వెళ్ళిండు అనమాట. అంతే. సో ఇంకోటి ఏంటంటే జపాన్ ఇండియా సెమీ కండక్టర్ మీద మేబీ జపాన్ అనేది పాజిటివ్ ఉంది సప్లై చైన్స్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి అని చెప్పేసి కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ ఇండియా టు డ్రాఫ్ట్ గ్లోబల్ బెంచ్ మార్క్స్ ఫర్ యోగా ప్రాక్టీస్. బికాజ్ ఇండియా అనేది బర్త్ ప్లేస్ ఆఫ్ యోగా కాబట్టి సో డబ్ల్యూహెచ్ఓ ఏంటంటే కొన్ని బెంచ్ మార్క్స్ ఇవ్వండి యోగా ప్రాక్టీస్కి అని చెప్పేసి ఇచ్చింది అనమాట. సో మన వాళ్ళు దాని గురించి సన్నద్ధాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆదివాసీ లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ టు బి లాంచ్ టుమారో. అంటే ఇవాళ ఆల్రెడీ చేసి ఉంటారు. ఇదే ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆదివాసీ కర్మయోగ ఇనిషియేటివ్ కింద చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఆదివాసీ ట్రైబల్ లాంగ్వేజెస్ ఏదైతుందో ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనమాట. సో దీనికి సంబంధించింది డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే స్కూల్ టీచర్లు, ప్రొఫెసర్లు, రీసెర్చ్లు, లోకల్ పీపుల్, లీడర్స్ వాళ్ళందరూ ఎంగేజ్ అయ్యి వాళ్ళ యొక్క భాష విధానం అవన్నీ అంటే సేకరించేసి ఒక మంచి యాప్ అనేది క్రియేట్ చేసారు అనమాట. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ పాపులేషన్ ఎంతమంది ఏ భాషను మాట్లాడతారు అని కూడా ఇచ్చాడు. సో
ఇక్కడ బిల్ అనే భాష ఉంది కదా, బిల్ ఈజ్ అ కామన్లీ నోన్ 2011 సెన్సెస్ ప్రకారం ఏంటంటే 1 crore స్పీకర్స్ మాట్లాడతారంట అది. ఆ బిల్ ట్రైబ్ ఎక్కడ ఉంటారంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో ఉంటారు. దాని తర్వాత సంతాలి భాష, అది 73 lakh పీపుల్ మాట్లాడతారు. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, బీహార్లో ఉంటారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇంకా దాంట్లో గోండ్లు, కోయాస్ వీళ్ళు ఉంటారు అనమాట. సో కూయి కూయి భాష కూడా ఉంది ఇక్కడ, కేవై కూయి. సో ఇది మంచి ఇనిషియేటివ్ అనమాట. సో వాళ్ళని కూడా అప్లిఫ్ట్మెంట్ చేయడానికి చాలా యూస్ అవుతుంది. సో మనకి అంటే ఎంత ఇంపార్టెంటో అంతే. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్. అది ఇంకా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవి ఇవి డెవలప్ చేసి ఇంకా మనం మంచిగా ముందుకెళ్ళవచ్చు అనమాట. ఇక్కడ మొన్న చూసుకున్నాం కదా, కర్ణాటకలో ఒక కంపెనీ ఏం చేసిందంటే హైకోర్టుకి వెళ్ళేసి ఆ, ఈ ఏదైతే ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది పాస్ చేసిందో అది అన్కాన్స్టిట్యూషనల్. అట్లా ఎట్లా చేస్తారు అంటే హైకోర్టు ఏంటంటే హైకోర్ట్ డైరెక్ట్ సెంటర్ టు రెస్పాన్స్ ఆన్ ప్లీ. సో దాని గురించి సెంటర్ ఏమంటారో హైకోర్టు అనేది సెంటర్కి చెప్పింది అనమాట, ఏమంటారో మీరు అని చెప్పేసి. నెక్స్ట్ E20 ఫ్యూయల్ సేఫ్ ఫర్ యూస్ ఇన్ ఆల్ రన్నింగ్ వెహికల్స్ అని చెప్పేసి ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెప్పిందనమాట. ఇక్కడ E20 అంటే ఏంటంటే ఇథనాల్, 20% ఇథనాల్ 1 లీటర్ పెట్రోల్లో అట్లా పెడితే దాన్ని 20 E20 ఫ్యూయల్ అంట. సో ఇది చాలా సేఫ్ అని చెప్పేసి చెప్పారనమాట. చాలా టెస్ట్లు చేసినాం, 1 lakh కిలోమీటర్ కూడా ఏం అంటే సీదా మంచి వెళ్ళినాయి బైక్స్ కానీ కార్స్ కానీ. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టు యూస్ E20. సో మాకేం ప్రాబ్లం రాలేదు అని చెప్పేసి, ఎఫిషియన్సీ కూడా బాగా పెరిగింది అని చెప్పేసి ARAI అనేది అన్నదన్నమాట. ఇక్కడ చూస్తే కిందికి వచ్చేస్తే ఆటోమేటివ్ ఇండస్ట్రీ టేక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూట్. సో మనకు తెలిసిందే ఇంకా ఆర్టిఫిషియల్ ఆటోమేటివ్ ఇండస్ట్రీ కూడా ఏఐకి సంబంధించిన టూల్స్ కానీ, అంటే ఆటోమేటెడ్ డోర్ ఓపెనింగ్ సిస్టమ్, ఆటోమేటెడ్ వెహికల్స్, టువర్డ్స్ ఆటోమేటెడ్ వెహికల్స్ కూడా నడుస్తుంది అనమాట, మాన్యువల్ అది ఇది. ఈ ఆర్టికల్ నేను చదవలేదు, బట్ ఏంటంటే ఇట్ సీమ్స్ టూ టెక్నికల్. మొత్తానికి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అనేది ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నాయి ఆటోమేటివ్లో. ఓకే. అంటే క్వాలిటీ చెక్స్ అవి ఇవి అవుతున్నాయి అని చెప్పేసి. సో దిస్ ఇస్ టెక్నికల్ పేపర్, ఇట్స్ నాట్ ఫర్ దాట్. అంటే మనకి అంత యూపీఎస్సీకి అంత పనికి రాదు. జస్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్లో వీ కెన్ సి ఇండస్ట్రీ 4.0. ఇండస్ట్రీ 4.0 సొసైటీని ఎట్లా చేంజ్ చేయగలుగుతుంది, సో ఆ పర్స్పెక్ట్లో మనం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఏన్షియంట్ హ్యూమన్స్ ఎవాల్వ్ టు వాక్ ఇన్ 2 legs in 2 steps. అదొక లైక్ రీసెర్చ్ చేసి చెప్పారు అనమాట, నాట్ రెలివెంట్. నెక్స్ట్, మైక్రోబ్స్ దట్ డైజెస్ట్ ప్లాస్టిక్ మే ఫ్యూల్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకు ఒక రీసెర్చ్ చేసిర్రు సుందర్బన్స్లో. దాని యొక్క మొత్తం సమ్మరీ ఏంటంటే తెలిసి ఇంతకుముందు చెప్పినాం కదా ఆటోమోటివ్ సంబంధించింది. సో 31 మిలియన్ వెహికల్స్ అనేది ప్రొడ్యూస్ చేసారంట, వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ బై వాల్యూమ్ మన ఇండియా అనేది. సో ఏఐ డ్రివెన్ కంప్యూటర్ విజన్ వల్ల అంటే వెల్డ్ ఇన్స్పెక్షన్ కానీ క్వాలిటీ చెక్స్ కానీ మంచిగా అవుతున్నాయి. ఐఓటీ సెన్సార్స్ బిల్డ్ చేస్తున్నాం. సో అట్లా దానివల్ల ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది, వ్యారంటీ కాస్ట్ తగ్గినాయి, సప్లై చైన్ రిస్క్ కూడా తగ్గినాయి, కస్టమర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి. సో కంఫర్ట్ పెరిగింది, అఫోర్డబిలిటీ కూడా పెంచుతారు మెల్లగా, బికాజ్ ఆటోమేటెడ్ అయినప్పుడు మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది. సో దాట్స్. సో ఇంకోటి ఏంటంటే మనకి సుందర్బాన్స్లో అది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సంబంధించిన ఆర్టికల్ ఇచ్చింది కదా. అసలు ఏంటి అంటే ప్లాస్టిక్స్ అనేవి ఎలాంటి ప్లాస్టిక్ అయినా కానీ అసలు డీకే కావు, అది మైక్రో ప్లాస్టిక్గా అవుతాయి. ఇప్పుడు మనకి కొత్తగా దానంతట అదే అంటే బయోడిగ్రేడబుల్ అది ఇది అని అంటారు కదా. సో ఇట్స్ నాట్ బయోడిగ్రేడబుల్, అది మైక్రో ప్లాస్టిక్స్గా నానో ప్లాస్టిక్స్గా కన్వర్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఏమవుతుందంటే పొల్యూటెంట్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. హెవీ మెటల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ కెమికల్స్ ఏదైతే ఉందో అవి వీటిని అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. సో మైక్రోప్లాస్టిక్స్ అనేది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని క్యారీ చేస్తుంది అని చెప్పేసి ఇచ్చిండు. నెక్స్ట్ ఆర్టికల్లో మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అసలు దాని గురించి అంటే కొంచెం క్లియర్గా తెలుసుకున్నాం అనమాట. బేసికల్గా ఆ స్టడీ అంటే ఈ న్యూస్ పేపర్లో ఇచ్చిన స్టడీ ఏంటంటే మూరిగంగా ఏస్టరీ దాంట్లో వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఏరియా అనమాట.
అక్కడ మనకి శాంపుల్స్ తీసుకున్నారు. దాని తర్వాత డిఎన్ఏ కంపేర్ చేసిరనమాట. సో 838 హిట్స్ అనమాట ప్లాస్టిక్ డిగ్రేడింగ్ ఏజెంట్స్ దానికి సంబంధించిన. సో దానివల్ల ఏంటంటే మైక్రోబ్స్ మైక్రోబ్సే మనకి ప్లాస్టిక్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. బయోడిగ్రేడేషన్కి మంచి బేస్డ్ సొల్యూషన్స్ మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ప్లాస్టిక్స్ వల్ల ఏంటంటే జీనీ ట్రాన్స్ఫర్ హబ్స్ లెక్క మారిపోయి అది డేంజర్గా అంటే ఎన్విరాన్మెంట్కి డేంజర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పారు అనమాట. సో దట్ అంతే ఇంకా అక్కడ వరకు. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇవాళ హార్డీ బ్రెయిలీ డివైస్ డిస్ప్లేస్ మల్టిపుల్ లైన్. సో బ్రెయిలీ డివైస్ టైపింగ్ కోసం అని చెప్పేసి రబ్బర్ మెమరీ తోటి చేసిరనమాట. అది కొంచెం బెటర్గా వర్క్ అవుతుందంట. సో ఇక్కడ ఓరింగ్టాన్స్ ఫీస్ట్ ఆన్ ఫ్రూట్స్ టు ప్రిపేర్ ఫర్ ఫెమైన్. సో సంథింగ్ ఇచ్చాడు ఇక్కడ ఆర్టికల్లో. అది కరువులు వచ్చినప్పుడు ఫ్రూట్స్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పేసి. సో ల్యాండ్ యూస్ చేంజ్ రెడ్యూస్డ్ ఫ్లోస్ ఇన్ చైనాస్ రివర్ స్టేషన్స్. చైనాకు సంబంధించిన జిన్షా జియాంగ్ రివర్ గురించి ఇచ్చాడు. సో ఇది మోస్ట్లీ ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో ఉంది వాటి పేపర్. అండ్ అండ్ సోషల్ మీడియా రెగ్యులేషన్ గురించి కూడా కొన్ని న్యూస్లో ఇచ్చాడు అనమాట. అసలు ఫ్రీ స్పీచ్ ఏంటి, వాట్ లిమిట్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, ఆర్టికల్ 19 ఏంటి అని చెప్పేసి. బట్ ఓవరాల్ ఆర్టికల్ ఏంటంటే సో ఇచ్చాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అంటున్నాడు అని చెప్పేసి. సో దిస్ ఈస్ నాట్ దాట్ మచ్ రెలివెంట్. బట్ నెక్స్ట్ టైం మనకి ఈ సోషల్ మీడియా రెగ్యులేషన్కి సంబంధించిన బిల్లు యాక్ట్ అది కొంచెం క్లియర్గా వచ్చినప్పుడు విల్ సీ. అండ్ లాంగ్ టర్మ్లో ఇదంతా నాట్ ఎఫెక్టివ్. సో లెట్స్ లీవ్ ఇట్. సో కేరళలో మనం రీసెంట్గా చూస్తే 100% డిజిటల్ లిటరసీ వచ్చింది అని చెప్పేసి న్యూస్ వచ్చినాయి. సో హౌ దే హ్యావ్ అచీవ్డ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చిండు. అండ్ డీజీ కేరళ ప్రాజెక్ట్కి రోడ్ అహెడ్ ఏంటి, డీజీ కేరళ 2.0 కూడా చేసారు అనమాట. అండ్ వాళ్ళకి క్లాసెస్ కూడా ఇస్తున్నారు, సైబర్ ఫ్రాడ్ లెసన్స్ కానీ, అంటే ఫేక్ న్యూస్ని ఎట్లా రిజెక్ట్ చేయాలి అని చెప్పేసి, అంటే ఫార్మర్స్కి కానీ అక్కడ ఓవరాల్ అందర్ పీపుల్కి అనమాట. సో సో వాళ్ళ ట్రైనీస్కి ఏంటంటే అందరికి కూడా వాయిస్ కాల్స్ ఎట్లా చేయాలి, వీడియో కాల్స్ ఎట్లా చేయాలి, వాట్సాప్లో మెసేజ్ ఎట్లా పెట్టాలి, అట్లా ఒక్కొక్క అంటే చెప్తున్నారు అనమాట డిజీ కేరళ ఇనిషియేటివ్లో, డిజిటల్ లిటరసీ ప్రోగ్రాంలో. సో నార్మల్ లిటరసీ కాదు, డిజిటల్ లిటరసీలో కూడా మా కేరళ ఇస్ ద టాప్ రన్. ఓకే. సో ఇవాళ నెక్స్ట్ జస్టిస్ ఫర్ ఆల్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి, ద జాయింట్ ఆపోజిషన్ క్యాండిడేట్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, కమ్స్ విత్ ద కెరియర్ లాంగ్ రికార్డ్ ఆఫ్ హోల్డింగ్ పవర్ టు అకౌంట్. ఇక్కడ ఏంటంటే బి సుదర్శన్ రెడ్డి అనేటైన ఆపోజిషన్ అంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అవుతాయి కదా, దానికి ఒక సైడు బి సుదర్శన్ రెడ్డి ఉంటే ఇంకో సైడు ఇంకో ఆయన ఉన్నాడు హూ ఈజ్ నామినేటెడ్ బై బీజేపీ. ఈయన ఏంటంటే నామినేటెడ్ బై కాంగ్రెస్ అనమాట. ఈయన మాజీ సుప్రీంకోర్టు జడ్జి అనమాట. ఓకే. ఇక్కడ ఏంటంటే ఎన్డీఏ క్యాండిడేట్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్, ఆపోజిషన్ క్యాండిడేట్ ఎవరంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి. సో ఇది ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనే ఎక్స్ సుప్రీంకోర్టు జడ్జ్ అండ్ అడ్వకేట్ అనమాట. వెరాజ్ సిపి రాధాకృష్ణ అనేట ఆయన ఏంటంటే ఫార్మర్ ఎంపీ, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ పనిలో చేసిండు. బీజేపీ భావజాలం అనేది గట్టిగా ఉన్నదన్నమాట ఆయనలో. సో మల్లికార్జున కాంగ్రెస్ ఆయన ఏమంటాడంటే ఇది జస్ట్ ఎలక్షన్ కాదు, ఇట్స్ ఫైట్ ఫర్ ద సోల్ ఆఫ్ ద నేషన్. ఒక దిక్కు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, ఇంకో దిక్కు కాన్స్టిట్యూషన్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అని ఎందుకన్నాడు అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనేటైనా సుప్రీంకోర్టు జడ్జి అండ్ అడ్వకేట్ కాబట్టి. వెరాజ్ అక్కడ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అనేది ఎందుకన్నాడు అంటే సిపి రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందని చెప్పేసి. అక్కడ ఏంటంటే జస్టిస్ రెడ్డి ఒక ఫేమస్ కేసెస్లో హీ వాజ్ నోటబుల్ పర్సనాలిటీ అనమాట. ఒకటి సాల్వా జూడోమ్ కేసు, అది ఛత్తీస్గఢ్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ వర్సెస్ నందిని సుందర్ కేసు అనమాట. అదేంటంటే ట్రైబల్ యూత్ డిగ్నిటీ, ఈక్వాలిటీ, రూల్ ఆఫ్ లా గురించి చెప్పిండు అనమాట. అంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సాక్రిఫైసింగ్ సివిల్ లిబర్టీస్. సో అప్పుడు అంటే నక్సల్ 2011 నక్సల్కి సంబంధించిన కాంట్రవర్సీస్ దీంట్లో ఈయన జస్టిస్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనేది యాక్టివ్గా పాల్గొని న్యాయం కోసం బాగా పోరాడాడు అనమాట. నెక్స్ట్ బ్లాక్ మనీ కేసు కూడా 2011లో
రామ్ జెత్మాల్ అని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా చాలా ఫైట్ చేసిండు. అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేసుడు అండ్ అట్లా కొంచెం మంచి మంచిగా చేసిండనమాట. అండ్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ తెలంగాణ కూడా వర్క్ చేసిండు. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ క్యాష్ సర్వే డేటా కూడా అనలైజ్ చేసిండు. అండ్ 300 పేజ్ రిపోర్ట్ కూడా తయారు చేసిండు అనమాట. ఇది మనం ఈ సమ్మరీ అనేది దాంట్లో ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ నుంచే తీసుకున్నాము. సో సో ఇది ఏమైందో చూద్దాం, ఎవరు విన్ అవుతారు ఏంటి కదా అని చెప్పేసి. అండ్ a vessel for tomorrow by 2029 if Elon Musk's schedule holds the world's largest rocket may try to deliver infrastructure for a permanent Martian presence. సో ఇక్కడ బేసిక్గా ఎలాన్ మాస్క్ రాకెట్ 2021 వరకు అయితే అది ఏంటి అని చెప్పేసి మొత్తం టెక్నికల్గా ఉంది. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ఇట్స్ జస్ట్ లైక్ ఒక ఒపీనియన్ అనమాట. సో హౌతీ పిఎం ఏఎల్ రాహుతి కిల్డ్ ఇన్ ఇజ్రాయెల్ ఎయిర్ అటాక్ ఇన్ సానా. హౌతీస్ పిఎం ఉన్నారు కదా, ఆయన లేపు పడేసారు అన్నమాట ఇజ్రాయెల్. సో హౌతీ కంట్రోల్ గవర్నమెంట్ని అంటే టార్గెట్ చేసి చంపేసిళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఇజ్రాయెల్ టు సూన్ స్లోవర్ హాల్ట్ ఎయిడ్ ఇన్ టు పార్ట్స్ ఆఫ్ నార్త్ గాజా. సో ఒకటి ఆర్టికల్ ఇచ్చినాక నేపాల్ అబ్జెక్ట్స్ టు ఇండియా చైనా త్రూ లేపు లేక్ పాస్ అనేది ఇండియాకి చైనా మధ్యలో ఉంటుంది. సో దాని గురించి అండ్ స్పోర్ట్స్ న్యూస్ ఇచ్చాడు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇవాళ మనం అంత డీటెయిల్గా వీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లెయిన్, అంత అవసరం లేదు కూడా. నెక్స్ట్ ఫ్రమ్ టుమారో విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిలీ, అంటే డీటెయిల్గా చూద్దాము. ఇవాళ అంత డీటెయిల్గా చూడడానికి కూడా ఓవరాల్ ఆర్టికల్స్ ఏం లేవు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది లాంగ్వేజ్కి సంబంధించింది, అది ఇంపార్టెంట్. ప్లస్ ఎస్సీఓ సమ్మిట్ మీటింగ్ గురించి రేపు వస్తాయి. అండ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ ఇట్స్ సైన్స్ టాపిక్. సో ఆ సైన్స్ టాపిక్ మనం సపరేట్ సిరీస్లో చెప్పుకుందాం. అండ్ మెమరీ ప్రజెంటేషన్ గురించి హనీ గురించి ఇచ్చాడు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్.